శివుని శక్తివంతమైన రూపం వెనుక ఉన్న లోతైన ప్రతీకలను చూడటానికి సిద్ధంగా ఉండండి. ప్రతి రూపం సృష్టి, విధ్వంసం మరియు దైవిక రక్షణ యొక్క లోతైన రహస్యాన్ని వెల్లడిస్తుంది. మీరు ఈ దైవిక సమాచారాన్ని కోల్పోకూడదు. చూద్దాం. పరమశివుని కృపను వ్యాప్తి చేయడానికి కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. త్రిభుజం. శివుని 3 కళ్ళు చంద్రుడు, సూర్యుడు మరియు అగ్ని యొక్క 3 కాంతులను మరియు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి అనే 3 శక్తులను సూచిస్తాయి. కుందేలు. తాండవ స్వామి పాదాల వద్ద వికృత రూపంతో కుందేలు కనిపిస్తుంది. అతని చిత్రం ఆత్మను సూచిస్తుంది. తిరువడులు. దండవ భగవానుడు తన తిరుపాదాలపై సింహ మరియు వీరకాసాలను ధరించాడు. ఆత్మ యొక్క పాత అలవాట్లను మరియు జన్మ బాధలను తొలగించి ఇంటికి ఆనందాన్ని కలిగించేది ఆయనే అని ఇవి సూచిస్తున్నాయి. గంట. ఓసై రూపమైన మణిని మోయడం భగవంతుని మంత్ర స్వరూపాన్ని సూచిస్తుంది. నాథునికి తాను నాయకుడిని చూపించడానికి భగవంతుడు ఆ మణిని మోస్తాడు. అగ్ని. ఎడమ చేతిలో టార్చ్ పట్టుకుని ఉన్నాడు. ఇది 5 విధ్వంసం మరియు కోరికలను కాల్చే చర్యలలో ఒకదానిని సూచిస్తుంది. ప్రమాదకరమైనది. ఆపదలో ప్రభువు చేయి చూపాడు. ఇది రక్షణ వృత్తిని సూచిస్తుంది. హిందూ మతం యొక్క గొప్ప వారసత్వాన్ని వ్యాప్తి చేయడానికి మరియు మరింత మందికి చేరుకోవడానికి లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్లను నొక్కండి. కబలం. చేయి పైకెత్తి తాను పూర్తిగా త్యజించినవాడినని చూపిస్తాడు. పొగమంచు. మాను అనే ఈ ఆయుధం ద్వారా తాను కూడా పరాశక్తి స్వరూపుడని చూపిస్తాడు. విస్మయం. ఇది ఒక ఆశ్చర్యార్థకం గుర్తు. కజకిస్తాన్. ఎప్పుడూ పైకెత్తి తిరువడి వైపు చూపిస్తూ విసిరిన చేయి. పాము. తాండవ పెరుమాళ్ తన చేయి, శరీరం మరియు నడుముపై పామును ధరించాడు. ప్రపంచం యొక్క సృష్టి మరియు పతనానికి తానే కారణమని సూచించడానికి శివుడు కుండలని శక్తి అనే సర్పాన్ని మోస్తున్నాడు. ఆప్యాయత యొక్క తాడు. ఒక చేతిలో ఆప్యాయత అనే తాడు ఉంది. ఇది అహంకారం, దుష్టత్వం మరియు వానితి అనే 3 పాపాలను సూచిస్తుంది. అందుకే దీనిని ముపూరి అని కూడా అంటారు. త్రిశూలం. ఒక చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. త్రిశూలం 3 విభాగాలను కలిగి ఉంటుంది. వారు ఆరణి, సేనాని మరియు ఇరోదైతిరి అనే 3 శక్తులను సూచిస్తారు. అంటే సృష్టించడం, సంరక్షించడం, ఇవ్వడం అనే 3 శక్తులు. అంగుశం. అంగుశం అనేది ఒక వస్తువును చేరుకుని దానిని అనుభవించడానికి సంకేతం. శివుడు తన కుడి చేతిలో ధూడి అనే వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఇది సృష్టి యొక్క చర్యను చూపుతుంది. 5 చట్టాలలో మొదటిది.